దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఫిబ్రవరి 18వ తేదీ. లేఖన భాగము మార్కు సువార్త 2వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 5వ వచనము, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పెను. యేసు ప్రభువారు కపెర్నహూములో ఒక గృహంలో ఉన్నప్పుడు మరి నలుగురు మనుషులు పక్షవాయం కలిగిన వాణిని మరి ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ప్రభువు నమ్ముకున్నప్పుడు ఇతరులకి సహాయం చేయాలి. బలవంతంగా కాకుండా ప్రేమతో వారిని ప్రభు దగ్గరికి విశ్వాసంతో తీసుకొచ్చినప్పుడు ఈ నలుగురు మనుషులు ఆ యొక్క పక్షవాయ కలిగిన వ్యక్తిని తీసుకొచ్చిన సమయములో యేసు ప్రభువారి దగ్గర అనేక మంది ప్రజలు ఉన్నారు ఆ గృహంలో. అలాంటి సమయంలో వీరు మరి ఇంటి పైకప్పు, ఆ దినాలలో పాలస్తీనా గృహాలు మరి మొద్దులతో అనగా దోలాలు, ఒక దోలానికి ఒక దోలానికి మరి మంచం దించేంత కంటే గ్యాప్ ఎక్కువగా ఉంటుందంట. కనుక ఆ ఇంటి యజమాని యొక్క పర్మిషన్తో వారు మరి యేసు ప్రభు దగ్గరికి ఆ యొక్క పక్షవాయ కలిగిన వ్యక్తిని దించారు. యేసు ప్రభువారు అతనిని చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. సహజంగా అప్పుడు ఇప్పుడు కూడా మరి యూదులు కానీ చాలా మంది నమ్మేది ఏంటంటే, రోగమునకు మూల కారణం పాపము అంటున్నారు. ఇప్పుడు ఆధునిక శాస్త్రం ఏమంటుందంటే టెన్షన్ అని, అంటే మానసిక ఒత్తిడితో, అంటే మానసికమైన రోగముతో అనేక రకాలుగా మరి ఈ యొక్క ఆలోచనలు ఎక్కువైపోయి సమస్యల ద్వారా ఆలోచించటం ద్వారా మనిషి రోగానికి గురవుతాడు అనేసి. అది మనసుకి లేకపోతే ఆత్మకి తాను దేవుడికి ఏమన్నా తప్పు చేశానని, లేకపోతే అతడు తను చేసిన సరిగ్గా జీవించలేదేమని బాధపడుతూ మానసిక వ్యాధితో మానసికంగా కూడా బాధపడుతున్నప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనములో ఇదే సందర్భాన్ని మత్తయి గారు, కుమారుడా, ధైర్యముగా ఉండుము, భయపడిపోతున్నాడు కానీ ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడ్డాయి ఉన్నవి. అయితే పాపములు క్షమించే అధికారము యేసు ప్రభువారికి ఉన్నది. ఆ దినాలలో శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని ఎవరికి కూడా అట్టి అధికారం లేదు. కానీ యేసు ప్రభువారు దేవుడని తెలియచేయుటకు, పాపములు క్షమించుటకు మరి ప్రభు ఈ లోకానికి వచ్చాడని అధికారముతో మరి పాపములు క్షమించాడు. తిరిగి నీ పరుపెత్తుకొని లేచి నీ ఇంటికి వెళ్ళమని చెప్పాను. అవునండి, భౌతికంగాను మానసికంగాను దేవుడు స్వస్థపరచగలడు. హల్లెలూయా. యేసు ప్రభువారు పాపములు క్షమించుటకు మరి భూమి మీదకి వచ్చాడు. పాప క్షమాపణ అనేది యేసు రక్తంలో జరిగింది. అయితే ఆ పాప క్షమాపణ మనం ఎలా పొందాలి అంటే, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరచును. అవునండి, పాపానికి మందు క్షమాపణ, యేసు రక్తం. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరచును. ఆయనతో అన్యోన్య సహవాసం గల వారమైతే, వెలుగులో నడుచుకున్నట్లయితే యేసు రక్తము మరి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఆయనతో సహవాసం గలవారమైతే యేసు రక్తము మరి పవిత్రపరుస్తుంది. కావున మన పాపములు ఆయన దగ్గర ఒప్పుకొని మనము క్షేమాన్ని పొందుదాం. రెండోది, మరి ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూస్తే 16వ వచనము, యేసు ప్రభువారు పాపులతోనూ అలాగనే సుంకర్లతోనూ కలిసి భోజనం చేయుచున్నాడు. అది ఎక్కడున్న శాస్త్రులకి పరిసయ్యులకి నచ్చట్లేదు. ఈ రోజు కూడా చాలా మంది కులమని, మతమని పలు రకాలుగా కొంతమంది మనుషులని అంటరాని వారిగా చూస్తున్నారు. పాపులు అనే మాటకి శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళ దృష్టిలో ఎవరు పాపులు అంటే, మరి నైతికంగా మరి ధర్మాలు పాటించకుండా, లైక్ మరి వ్యభిచారం కానీ, లేకపోతే ఆ తల్లి యూదురాలు, తండ్రి మరి
ఆ యూదేతరుడు అన్యుడైతే అలాంటి వారిని వారు ఇష్టపడరు. అలాంటి వారి సమరయులు అనగా పాపులు అంటే నైతిక విలువలు లేని వారిని. అలాగనే రెండోది వాళ్ళ దృష్టిలో ఏమిటి అంటే ఎలాగా ఉంటుంది అంటే నరహత్య, అలాగనే మరి ఏదైనా పంది మాంసం తిన్న 2 ఒకదానికి జతకడతారు. అంటే వారి యొక్క ఉద్దేశ్యం ఏందంటే వారు ధర్మశాస్త్ర నియమాలు వాళ్ళు కొన్ని పెడతారు. ఏమిటి అంటే విశ్రాంతి దినమున యేసుప్రభు శిష్యులు మరి పంట చేలలో ఎళ్తున్నప్పుడు వారు వెన్నులు త్రుంచి తింటున్నారు. కానీ శాస్త్రులు అది తప్పు అంటున్నారు. ఎందుకు అంటే మొదటి విశ్రాంతి దినం గాకుండా మిగతా 6 రోజుల్లో తినొచ్చంట. కానీ విశ్రాంతి దినమున తినగూడదు. వాళ్ళ రూల్స్ అలాగుంటాయన్నమాట. ఎంత అంటే ఒక ట్రెడిషనల్‌గా ఉంటాయి. అంటే ఈ విశ్రాంతి దినమున వారు ఎలాంటి పరిస్థితి అంటే ఎంత పెద్ద దొంగతనం చేసినా గాని, దొంగతనం ఎంత సమానమో చేతులు కడుక్కోకపోయినా అంతే సమానం అంట. అటువంటి వాళ్ళు వారి దృష్టిలో 2 వాళ్ళ పాపం ఏంటి అంటే, వాళ్ళు పెట్టిన నియమాలు పాటించకపోతే పాపులంటారు. వారు అనైతికంగా ఉన్నారనుకో, నైతిక విలువలు లేకపోతే వారిని పాపులంటారు. అలాగనే మరి ఇలాంటి వారి దగ్గర యేసు ప్రభువారు మరి కూర్చొని భోజనం చేశాడు. అవునండి. మనకిని మరి అలా అంటున్నప్పుడు రోగులకే వైద్యుడు కానీ, మరి ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అవసరం లేదు కదా! అని వారికి సమాధానం ఇచ్చాడు. యేసు ప్రభువారు పాపుల్ని మరి పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అంటే లూకాసు వార్త 5 అధ్యాయము 32 వచనము పాపులు మారు మనసు పొందుటకు. అవునండి. దేవుని దృష్టిలో అందరము పాపం చేసిన వారమే. ఎవరు నీతిమంతుడు లేరు. కనుక మనము ఆయన దృష్టిలో గుర్తుపెట్టుకొని ఇతరులని మనం తక్కువగా చూడకూడదనేది మరి దేవుని యొక్క మరి దృష్టిలో అది పాపం. పొరుగువాని ప్రేమించాలి. చివరగా దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అంటే 14వ వచనము సుంకపు మెట్టు నద్ద కూర్చున్న మరి లేవీని మరి అనగా మత్తయిని పిలిచాడు. సహజంగా సుంకర్లు కూడా రోమా ప్రభుత్వం కింద పని చేస్తారు. కనుక వారిని చాలా తక్కువ చూపు చూస్తారు. చాలా తక్కువ చూపు చూస్తారు. మరి ఎవరు అతన్ని గౌరవించరు. ఇంకొకటి సహజంగా యేసుప్రభు శిష్యులందరిలో కల్లా మేబీ మత్తయ్య గారు ఈ లేవి ధనవంతుడై ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజులలో మరి ఈ యొక్క ఉద్యోగం అనేది చాలా గ్రేట్ జాబ్ అన్నమాట. అంటే లంచాలు తీసుకునేదానికి కానీ, ఒక ఆధిపత్యం కలిగి ఎక్కువ ధనాన్ని సంపాదించడం కోసము మరి ఈ యొక్క ఉద్యోగము మరి చాలా ఉపయోగకరంగా ఉంటది. కానీ ఆ ఉద్యోగాన్ని అనగా ఆ యొక్క మరి సుంకాలు వసూలు చేసే ఉద్యోగమును విడిచిపెట్టాడు. ఒక్కసారి విడిచిపెడితే ఇంక మరి ఎన్నడూ ఆ జాబ్ ఇవ్వరండి. అటువంటి జాబు విడిచిపెట్టేసి మరి దేవుడిని వెంబడించాడు వెంటనే. అనగా సహజంగా చేతులు కడుక్కున్నాడు. కానీ కలమును తెచ్చుకున్నాడు. ఆ కలముతోని మత్తయి సువార్త రాశాడు. అనేక మందికి దీవెనకరంగా ఉన్నాడు. ఎవరినైనా పిలుస్తాడు దేవుడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా గాని ప్రభు పిలుస్తాడు. అయితే ఆ పిలుపుకి నువ్వు లోబడి వెంబడిస్తే నిన్ను దీవిస్తాడు. అబ్రహాము పిలుపుకి లోబడ్డాడు. దేవుడు గొప్పగా దీవించాడు. ఈరోజు యేసు ప్రభువారు నిన్ను ఏ యొక్క పర్పస్‌తో పిలిచాడో ఆ పిలుపుకు లోబడినట్లయితే దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29, 30 వచనం. నా నిమిత్తం, నా రాజ్య నిమిత్తం, సువార్త నిమిత్తం అన్నదమ్ములైన అక్కచెల్లెలను సమస్తమును విడిచిపెట్టినవాడు 100 రెట్లు పొందుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనం 100 రెట్లు పొందుకుందుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు. ఆయన ఈ దినం మాకిచ్చిన ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మా పాపాలు క్షమించేవారుగాను, ఇతరులను ప్రేమించాలని తెలియజేస్తున్నాం. తక్కువగా చూపుతో చూడకూడదని తెలియజేస్తున్నాం. అలాగనే నాయన నిన్ను ఎల్లప్పుడూ వెంబడించే వారముగా దయచేయండి, సహాయం చేయండి. ప్రతి బిడ్డని దీవించండి. వాళ్ళ అవసర తక్కలు మీ నామంలో తీర్చి మహిమను తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి యూట్యూబ్‌లో చూసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రేమతో మనం చేయుచున్నాం. ఆమేన్.